తెలుగు యువత, అందులోనూ హైదరాబాద్, ఉస్మానియా ఈ పరిసర ప్రాంతాల్లోని యువతకి చాలా శక్తి ఎక్కువ. ఆ శక్తిని ప్రాపర్ ఛానల్లో మనం డైవర్ట్ చేసుకుని ఆ శక్తిని మన కోసం, దేశం కోసం ఉపయోగిస్తే ఇక్కడున్న 500 మంది, 1000 మంది మీరు అనుకుంటే చాలు తెలంగాణను మార్చొచ్చు, తెలుగు రాష్ట్రాన్ని మార్చొచ్చు, దేశాన్ని మొత్తం మార్చొచ్చు. అసలు నేను నిరంతరం ఒక అంశంలో కలలు కంటుంటాను, ఫైట్ చేస్తుంటాను, ఒక అంశం పైన నిరంతరం పోరాడతాను. జనరల్గా జీవితంలో ఒక లక్ష్యం సాధించిన తర్వాత అందరూ పడుకోవాలనుకుంటారు, కాంప్లసెంట్గా ఉంటారు, ఇంకా చాలే అనుకుంటారు. కానీ నా మనసులో ఒక కోరిక, ఒక ఆరాటం, ఒక తపన. యువతకి చాలా శక్తి ఉంది. యూత్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ రిసోర్స్ ఇన్ ద కంట్రీ. దట్ రిసోర్స్ షుడ్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్. My life aim is, I want to inspire, push and motivate lakhs and lakhs of youth in Telugu states so that they can build modern India. ఇది నా వెనకాల డ్రీమ్. నా కోరిక ఏంటంటే నేను నా జీవితంలో లాస్ట్ బ్రెత్ వరకు, చివరి శ్వాస వరకు యువతతోనే ఉందాం, యువతను ముందుకు తీసుకెళ్దాము. వాళ్ళు ఎంత చేయగలుగుతారో దేశం కోసం చేసే ప్రయత్నంలో నేను కూడా కొంచెం భాగస్వామ్యం అవుదామని చెప్పి ఆ పర్పస్తోనే కొండా నాగేశ్వరరావు సార్ పిలవంగానే నేను విజయవాడలో ఉన్నాను. డైరెక్ట్గా విజయవాడ నుంచి ఇక్కడికే వచ్చాను, ఓయూకి. సో I think you all know how difficult it is for a physically challenged person to work 12 to 15 hours a day. But I can tell you with my whole heart, from the last 20 years, I have not even wasted 2 days of my time. Not even 2 days of my time. Time is running out. It's very limited for every human being. So I want to utilize each and every minute, each and every hour of my time. And I wish the most important thing to achieve success in competitive exam, ఏ పోటీ పరీక్షలో అయినా సరే అత్యద్భుతమైన విజయం సాధించాలంటే యూ షుడ్ వాల్యూ టైం. ఈ పోటీ ప్రపంచంలో, ఈ పరిగెత్తే ప్రపంచంలో ప్రతి నిమిషం, ప్రతి క్షణం చాలా అవసరం. మీరు అనుకోవచ్చు, మేము రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, రేపు నుంచి స్టార్ట్ చేస్తామని. నన్ను మీరు చూస్తున్నారు, లైవ్ ఎగ్జాంపుల్. నేను ఇదే కండిషన్లో ఇలానే కూర్చుని రోజుకి 15 గంటలు కష్టపడతాను. నేను బ్రేక్స్ తీసుకోను, హాలిడేస్ తీసుకోను. రోజుకి 6-7 గంటల కంటే ఎక్కువ రెస్ట్ తీసుకోను. నాకు భయం, ఎక్కువ రెస్ట్ తీసుకుంటే నేను ఏదైనా నష్టపోతాను, జీవితంలో మంచి చేయలేనమ్మా అని చెప్పి. సో సివిల్ సర్వీసెస్ సాధించాలంటే మనం ఎలా ఉండాలి, ఏం చదవాలి, మనకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి, ఇది చెప్పడానికి ఇక్కడికి వచ్చాను నేను. ముందుగా సివిల్ సర్వీసెస్ కానీ, గ్రూప్ 1 కానీ, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాలన్నా సరే, ఫస్ట్ థింగ్ PYQ, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. దే ఆర్ ద బైబిల్, ఖురాన్ అండ్ భగవద్గీత. ఎప్పుడైనా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి, రిపీటెడ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ క్వశ్చన్ పేపర్స్లో యూపీఎస్సీ కండక్ట్ చేసే సివిల్స్ ఎగ్జామ్, సిడిఎస్ ఎగ్జామ్, సిఏపిఎఫ్ ఎగ్జామ్, జియో సైంటిస్ట్ ఎగ్జామ్, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఎగ్జామ్, ఏ పరీక్షలో అయితే జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో
అన్ని క్వశ్చన్ పేపర్స్ కలెక్ట్ చేయండి. 20% ఆఫ్ ద థీమ్స్ విల్ బి రిపీటేటివ్. 20% థీమ్స్ రిపీట్ అవుతాయి. ఇది ఫస్ట్ టిప్ ఆఫ్ ద ఎగ్జామ్. చాలామంది గత 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వచ్చిన క్వశ్చన్ పేపర్స్ చూడరు. కానీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్లో యూపీఎస్సీ కండక్ట్ చేసే క్వశ్చన్ పేపర్స్ ఎన్ని వీలేదండి, రోజుకి 5 క్వశ్చన్లు 10 క్వశ్చన్స్ గమనించండి, ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టెక్నిక్. చాలామంది అనుకుంటారు మనం కోచింగ్ అటెండ్ అయితే సరిపోయింది అని చెప్పి. క్లాసులు మాత్రమే కాదు, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో దెర్ ఆర్ 2 ways of preparing the civil service exam. One is syllabus analysis, second is PYQ analysis. One is syllabus analysis and the second is previous year's questions analysis. ఈ రెండింటిని జాయింట్గా సైమల్టేనియస్గా జాయింట్గా చేయాలి. ఎవ్రీ డే 3 to 4 hours PYQs అనాలిసిస్ చేయాలి. చాలా ఇంపార్టెంట్. సెకండ్ థింగ్, చాలామంది డౌట్ ఏంటంటే ఎగ్జామ్ మనం చదువుతుంటాం కానీ మనం చదివిన క్వశ్చన్స్ చదివిన టాపిక్స్ ఎగ్జామ్లో కనిపించవేంటి అని చెప్పి. ఎగ్జామ్ని 2 విభాగాలుగా విభజించాలి. దెర్ ఆర్ 2 ways of preparing, 2 methods of preparing. One is static, next is dynamic. ఒకటి స్టాటిక్ పోర్షన్, రెండోది డైనమిక్ పోర్షన్ అనమాట. వాట్ ఈస్ ద స్టాటిక్ అండ్ డైనమిక్ పోర్షన్ ఆల్ అబౌట్? సి, నిన్న ఈరోజు ఒక న్యూస్ ట్రెండ్ అవుతుంది. జపాన్లో సునామీ వస్తుందా, జపాన్లో భూకంపం వస్తుందా అని చెప్పి బాబా వాంగా ఒక ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే ఆవిడ, అలానే బాబా వాంగా ఆఫ్ జపాన్ అని చెప్పి తుత్సుకి అని చెప్పి ఇంకో ఆవిడ, వీళ్ళందరూ ప్రిడిక్ట్ చేశారంట జపాన్లో భూకంపం వస్తుంది, సునామీ వస్తుంది. ఇదంతా న్యూస్ ట్రెండ్ అవుతుంది కానీ క్వశ్చన్ అది కాదు. అసలు జపాన్లోనే భూకంపాలు ఎందుకు ఎక్కువ వస్తాయి, జపాన్లోనే సునామీస్ ఎందుకు ఎక్కువ వస్తాయి, ఇండియాలో ఎందుకు రావు ఎక్కువ? జపాన్లో వచ్చినంత భూకంపాలు, జపాన్లో వచ్చేంత సునామీలు ఇండియాలో ఎందుకు రావు? ఇది ఒక సివిల్ సర్వెంట్ ఆలోచించాల్సిన క్వశ్చన్, ఒక సివిల్ సర్వీసెస్ యాస్పిరెంట్ ఆలోచించాల్సిన క్వశ్చన్. ఐ థింక్ యూ గాట్ ఇట్. అందరూ ఏం రాస్తున్నారు ఈరోజంతా న్యూస్, జపాన్లో సునామీ వచ్చేస్తుంది, జపాన్లో భూకంపం వస్తుంది. నేనంటాను అక్కడ ఎందుకు ఎక్కువ వస్తాయని. సెకండ్ థింగ్, అట్ ప్రెసెంట్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ, మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ 5 నేషన్ టూర్లో ఉన్నారు. టుమారో ఈజ్ గోయింగ్ టు అటెండ్ బ్రిక్స్ సమ్మిట్. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా and 6 countries. There are 11 countries in BRICS. Can you tell all the 11 countries' names? It's a question. This is the 17th BRICS summit, which is going to be held at Brazil. And Prime Minister Modi, in the last 10 years, if you see all his foreign tours, this is the longest foreign tour of Prime Minister Modi. Day before yesterday, he is in Ghana. Yesterday, he is in Trinidad and Tobago. He is going to Brazil, Argentina, and Namibia. 5 nation tour. And most important thing is BRICS summit. The BRICS summit is being held at Brazil. 17th BRICS summit. ఇవన్నీ డైనమిక్ పార్ట్స్. ఇవి మీరైనా చదవాల్సిందే, నేనైనా చదవాల్సిందే. ఏ రోజైతే ప్రతిరోజు అప్డేట్ చూస్తామో వాటిని డైనమిక్ పోర్షన్స్ అంటాం. అకాడమిక్ ఎగ్జామ్స్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒక డిఫరెన్స్ ఉంది. ఇందాక సార్ కూడా చెప్పారు, కాంపిటేటివ్ ఎగ్జామ్ పల్స్ డిఫరెంట్గా ఉంటుంది. ఏంటా పల్స్ అంటే, క్వశ్చన్ పేపర్స్ ట్రెండ్ చూసి స్టాటిక్ సిలబస్, డైనమిక్ సిలబస్ ఇంటిగ్రేట్ చేసి ప్రశ్నలు ఎలా వస్తాయో కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. బికాస్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎవ్రీ మార్క్స్ కౌంట్స్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈజ్ నాట్ ఎ సెలెక్షన్ ప్రాసెస్, ఇట్స్ అన్ ఎలిమినేషన్ ప్రాసెస్. ఉస్మానియాలో BA, BSc, బీకామ్ చదువుతున్నారు అనుకోండి, 90% మంది పాస్ అవుతారు, 10% మంది ఫెయిల్ అవుతారు. కానీ సివిల్స్లో 0.1% మంది పాస్ అవుతారు, 99.99% మంది ఫెయిల్ అవుతారు.
వడపోత, స్క్రీనింగ్ విల్ బి వెరీ టఫ్. ఎక్కడ వీళ్ళు దొరుకుతారని ట్రాప్ వేస్తారు క్వశ్చన్ పేపర్లో. దానిలోంచి మనం బయటపడాలంటే మార్గం ఏంటి తెలుసా? పీవైక్యూస్ ప్రాక్టీస్ చేయాలి, స్టాటిక్ సిలబస్ని డైనమిక్ సిలబస్తో ఇంటిగ్రేట్ చేయాలి. మరి స్టాటిక్ సిలబస్ అంటే ఏంటి? మీ అందరికి తెలుసు, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 3 స్టేజెస్లో ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. గ్రూప్ ఎగ్జామ్స్కి గ్రూప్ 1, గ్రూప్ 2 ఇలాంటి పరీక్షలకి సివిల్స్కి ఉన్న తేడా ఏంటంటే, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్కి పక్కా క్యాలెండర్ ఉంది. నెక్స్ట్ ఇయర్ క్యాలెండర్ ఆల్రెడీ ఇచ్చేసారు. లాస్ట్ 20 ఇయర్స్లో, అంటే లాస్ట్ 20 ఇయర్స్ నుంచి నేను సివిల్స్లోనే ఉన్నాను. ఎక్సెప్ట్ డ్యూరింగ్ కోవిడ్ టైంలో తప్ప ఎగ్జామ్ ఎప్పుడు పోస్ట్పోన్ అవ్వాల, రిజల్ట్ ఎప్పుడు ఆగల. రిజల్ట్ డేట్ కూడా తెలిసిపోతా ఉంటుంది మనకు ముందు. హైయెస్ట్ అండ్ టఫెస్ట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇన్ ఇండియా హ్యాస్ అ ప్రాపర్ టైం టేబుల్ అండ్ షెడ్యూల్. యూ కెన్ ట్రస్ట్ ద ఎగ్జామ్. ఎవ్రీ ఇయర్ మేలో ప్రిలిమ్స్ ఉంటుంది, ఆగస్ట్లో మెయిన్స్ ఉంటుంది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్లో ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఏప్రిల్లో రిజల్ట్స్ వస్తాయి, మళ్ళీ మేలో ప్రిలిమ్స్ ఉంటుంది. ద ఎగ్జామ్ సైకిల్ గోస్ ఫర్ 11 months. The exam cycle runs for 11 months. The prelims exam will be multiple choice exam. And why do many aspirants fail in prelims exam? Because we have 2 papers in civil services prelims exam. Civil services prelims exam lo 2 papers ఉంటాయి: general studies and CSAT. Civil services prelims exam లో GS and CSAT 2 papers ఉంటాయి. CSAT is qualifying, but many aspirants overlook and neglect CSAT. చాలా మంది aspirants CSAT qualifying కదా అని చెప్పి లాస్ట్ మినిట్ వరకు ప్రిపేర్ అవ్వరు. నా స్టూడెంట్స్లో కొంతమంది IITians కూడా CSAT ఫెయిల్ అయ్యారు. నేనే షాక్. IIT చదువుకొచ్చి CSAT ఫెయిల్ అవుతారా? క్వాలిఫైయింగ్ పేపర్ ఎందుకు ఫెయిల్ అయ్యారు తెలుసా? ప్రాక్టీస్ చేయకుండా వెళ్ళిపోయారు. చాలామందికి ఇక్కడ డౌట్, CSAT అలా పాస్ అవ్వాలని. ఏం చేయొద్దు. 2011 నుంచి 2025 వరకు 15 years CSAT క్వశ్చన్ పేపర్స్ తీసి ఒక్కొక్క పేపర్ 5 times చేయండి సైకిల్లో. 15 into 5 75 times మీరు కంటిన్యూస్గా పేపర్స్ ప్రాక్టీస్ చేయండి. అవే పేపర్స్ తిరిగి అలాంటి మోడల్ పేపర్స్ ఇంకో 50 ప్రాక్టీస్ చేయండి. మీరు CSATలో ఫెయిల్ అవ్వరు. అండ్ రెండో అంశం, సివిల్స్ ప్రిలిమ్స్ ఎందుకు ఫెయిల్ అవుతారంటే నెగిటివ్ మార్కింగ్. బాగా పెట్టుకోండి. చదువు రాక కాదు, ఎక్కువ తప్పులు పెట్టవచ్చు. వచ్చిన క్వశ్చన్స్ పెట్టొదిలేస్తే రాదు, ఫెయిల్ అవ్వరు. రాంగ్ వేస్తారు. ఫర్ ఎవ్రీ రాంగ్ ఆన్సర్ 1/3 will be నెగిటివ్ మార్క్. సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్లో, GSలో, CSATలో ప్రతి తప్పు ఆన్సర్కి 1/3 నెగిటివ్ మార్క్ పోతుంది. ఆ 1/3 నెగిటివ్ మార్క్ వల్లే చాలామంది ఫెయిల్ అవుతారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. 100 క్వశ్చన్స్ ఉన్నాయి, దానిలో 50 కరెక్ట్ పెట్టావు. మొత్తం 80 చేసి వచ్చావు, అందులో 80 బబుల్ చేసి వచ్చావు. 50 కరెక్ట్ పెట్టావు, 30 రాంగ్ పెట్టావు. కట్ ఆఫ్ 90 ఉంది, నువ్వు ఎగిరిపోతావు. రీజన్, నువ్వు 30 రాంగ్ పెట్టావు కదా, రైట్ అయిన వాటిలో నీ మార్క్స్ కట్ అయిపోతాయి. సో సివిల్ స్కిల్స్ పాస్ అవ్వాలంటే ఫస్ట్ CSAT ఫోకస్ చేయాలి. రెండోది నెగటివ్ మార్కింగ్ ట్రాప్లో పడకుండా ఉండాలి. చదువు ఎంత వచ్చింది కాదు, ఎన్ని పుస్తకాలు చదివామని కాదు, నెగిటివ్ మార్కింగ్ ట్రాప్లో పడి ఫెయిల్ అయిన వాళ్ళు సగం మంది ఉన్నారు. CSAT ఫెయిల్ అవటమో, నెగిటివ్ మార్కింగ్, ఈ రెండో చేయకుండా ఉంటే, ఇందాక మీ వైస్ ఛాన్సలర్ గారు చెప్పారు, OU నుంచి 25 మంది కనీసం నెక్స్ట్ ఇయర్ పాస్ అవ్వాలి అని. 25 మంది కాదు, 50 మంది పాస్ అవుతారు. ఈ 2 జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ ఉస్మానియా నుంచి నేను చదువుకునేటప్పుడు ఐ డూ రిమెంబర్, నేను ఉస్మానియా BA ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్, ఉస్మానియా యూనివర్సిటీ బయట కాలేజ్ నుంచి LLB, యూనివర్సిటీ PG ఈవినింగ్ కాలేజ్ నుంచి LLM కాన్స్టిట్యూషన్లో చదివాను. నేను సివిల్ సర్వే టైంలో ప్రతి సంవత్సరం టాప్ స్టూడెంట్స్
తెలంగాణ నుంచి అంటే అప్పట్లో యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉస్మానియా నుంచి 4-5 మంచి ర్యాంకులు వచ్చాయి. ఇంకా మంచి ర్యాంకులు మీరు 20 ర్యాంకులు 25 రావాలంటే రోజుకి 10-15 గంటల చొప్పున ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఎగ్జామ్లో చేసే తప్పులే ముందే ఆ తప్పులు మీరు ఏం చేస్తున్నారో ప్రాక్టీస్ పేపర్లను గ్రహించి ఎగ్జామ్కి వెళ్తే మీరు ఈజీగా పాస్ అవుతారు. సివిల్ సర్వీసెస్లో స్టాటిక్ సిలబస్ అంటే ప్రిలిమ్స్ మెయిన్స్ వీటిలో చూస్తే కనుక పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, కరెంట్ అఫైర్స్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, దాంతోపాటు ప్రత్యేకంగా మెయిన్స్లో ఎస్సే రైటింగ్, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, సోషల్ ఇష్యూస్, సెక్యూరిటీ ఇష్యూస్, డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇవి సబ్జెక్ట్స్. దాదాపు 10-12 సబ్జెక్ట్స్ ఉంటాయి. వీటిని మాస్టర్ చేయాలి. ఒక్కొక్క సబ్జెక్ట్లో ఎలా చదవాలి, ఎలా మాస్టర్ చేయాలి. ఎవరైనా సరే సివిల్స్ బేసిక్స్ చదువుకోవాలనుకునే వాళ్ళు either NCERT టెక్స్ట్ బుక్స్ ఆర్ స్కూల్ టెక్స్ట్ బుక్స్తో స్టార్ట్ చేయాలి. 6th క్లాస్ టు 12th క్లాస్ NCERT టెక్స్ట్ బుక్స్, ఆర్ మీకు NCERT టెక్స్ట్ బుక్స్ వద్దు అనుకుంటే తెలంగాణ లేదా ఆంధ్ర స్కూల్ టెక్స్ట్ బుక్స్ లేదా ఇంగ్లీష్ మీడియం స్కూల్ టెక్స్ట్ బుక్స్. బేస్డ్ ఆన్ యువర్ మీడియం ఆఫ్ ఎగ్జామ్ యూ కెన్ కలెక్ట్ ద NCERT books and school textbooks and you can cover basics. This is the first thing which you need to do. The second thing is daily newspaper reading. చాలామంది అనుకుంటారు ఎవరైనా యూట్యూబ్ ఛానల్లో న్యూస్ పేపర్ చదువుతున్నా న్యూస్ చెప్తే చూస్తే సరిపోతుందని. ఉదాహరణకి నా యూట్యూబ్ ఉంది, నేను చెప్పాను అనుకోండి, నాకు క్లారిటీ వస్తుంది, మీకు క్లారిటీ రాదు. అంటే ఎవరు చదివితే వాళ్ళకే క్లారిటీ వస్తుంది. ఓకే, ఒక యూట్యూబ్ ఛానల్ మీదో ఇంకొక వ్యక్తి మీద డిపెండ్ అయ్యేదానికన్నా మన ఓన్ కరెంట్ అఫైర్స్ నోట్స్ మనం ప్రిపేర్ చేసుకుంటే ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి అన్నిటికి మనకు వస్తాయి. మోస్ట్ ప్రిఫర్డ్ న్యూస్ పేపర్స్ ఫర్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ ద హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ అండ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు లైవ్ మించ్, బిజినెస్ స్టాండర్డ్, ఇవి కూడా ట్రెండ్ అవుతున్నాయి. ఓకే, సో ఏ న్యూస్ సెలెక్ట్ చేసుకోవాలి, ఏం ఇంపార్టెంట్ అనేవి అప్పుడు యూ కెన్ సీ సమ్ వీడియోస్ అండ్ సెలెక్ట్ ద న్యూస్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ said he will not withdraw or give any extension to tariffs from August 1st. ఆగస్ట్ 1వ తారీఖు నుంచి ఇప్పటి వరకైతే ఏదైతే టెంపరీ రిలీఫ్ ఇచ్చామో ఆ రిలీఫ్ ఇవ్వను, టారిఫ్స్ కంటిన్యూ చేస్తాను అన్నాడు. చాలా ఇంపార్టెంట్ న్యూస్. ఇన్ అమెరికా టుడే దే ఆర్ సెలబ్రేటింగ్ 249th completion of 249th అమెరికన్ independence and they are celebrating 250th. By 2026 America is completing its 250th year of independence. America got independence on July 4, 1776. And one big beautiful bill. How many of you know about this? One big beautiful bill Donald Trump government is bringing, and it's going to make a very big difference in America. ఎంతమందికి డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొస్తున్న వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ గురించి తెలుసు? చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మనం అనుకుంటాం ఐఆర్లో బేసిక్స్ ఏంటి అని. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్, అమెరికాలో వస్తున్న ఈ పెద్ద చట్టము భారతదేశం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, భారతదేశం మీద ఎలాంటి ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది. హౌ వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఈస్ గోయింగ్ టు impact India and Indians. Each and everything, ప్రతిదీ గమనించాలి, ప్రతిదీ అర్థం చేసుకోవాలి. సో న్యూస్ పేపర్ రీడింగ్ ఈజ్ కంపల్సరీ ఎవ్రీడే. న్యూస్ పేపర్ చదవటమే కాదు, న్యూస్ పేపర్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే మెయిన్స్ బాగా రాయగలరు.
ప్రిలిమ్స్లో కూడా ఆన్సర్స్ బ్రెయిన్లో స్ట్రైక్ అవుతాయి. సో అలాంగ్ విత్ స్టాటిక్ సిలబస్ న్యూస్ పేపర్ రీడింగ్. స్టాటిక్ సిలబస్లో ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీ ఉంటుంది. ఎవ్రీ సబ్జెక్ట్ క్యారీస్ ఇట్స్ ఓన్ ఫ్రీక్వెన్సీ, ఇట్స్ ఓన్ వేవ్ లెంత్. I'll take each subject and tell you what to read. Polity. There is a subject called polity. Polity lo we study Indian Constitution. I'll take one example. Recent ga Tamil Nadu governor ki Tamil Nadu government madhya godavayindi. Kerala governor ki Kerala government madhya godavayindi. You have to read about articles relating to governor ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్. మన రాజ్యాంగంలో గవర్నర్ పాత్ర గురించి చదవాలి, గవర్నర్ పాత్రకు సంబంధించిన ఆర్టికల్స్ చదవాలి. మణిపూర్లో ప్రెసిడెంట్స్ రూల్ ఉంది, ఆర్టికల్ 356. వాట్ ఈజ్ ప్రెసిడెంట్స్ రూల్? అండర్ వాట్ సర్కమ్స్టెన్స్ ప్రెసిడెంట్స్ రూల్ కెన్ బి ఇంపోజ్డ్? మణిపూర్లో రాష్ట్రపతి పాలన విధించారు, ఏ పరిస్థితుల్లో విధించారు అంటే ఒక పక్క పాలిటీ చదువుతూ దానిలో అప్డేట్స్ చూసుకోవాలి, కంప్లీట్ అప్డేట్స్ చూసుకోవాలి. అలానే హిస్టరీ, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ. ఐ టేక్ వన్ ఎగ్జాంపుల్. కంట్రిబ్యూషన్ ఆఫ్ సర్దార్ పటేల్ టు బిల్డ్ మోడర్న్ ఇండియా. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈజ్ నాట్ ఓన్లీ ఫ్రీడమ్ ఫైటర్ బట్ ఎ బిల్డర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. సర్దార్ పటేల్ గారు స్వతంత్ర సమరయోధులు మాత్రమే కాదు, నవభారత నిర్మాణంలో కూడా కీలక పాత్ర పోషించారు. విశ్లేషించండి. ఇది క్వశ్చన్. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు రైట్ అన్ ఆన్సర్ ఫర్ దిస్. ఇది హిస్టరీ. అలానే తమిళనాడులో కీలడి అనే ప్రాంతం వార్తల్లో ఉంది. ఎందుకు వార్తల్లో ఉంది? దానికి మన ప్రాచీన భారతదేశ చరిత్రకి సంబంధం ఏంటి? ఎనీవన్ ఇన్ ద క్లాస్? తమిళనాడులో కీలడి, అక్కడ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు నాగరికతకు సంబంధించిన కొన్ని ఆనవాళ్ళు దొరికాయి. దాని మీద ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తవ్వకాలు జరిపారు. సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఆపేసింది. తమిళనాడు స్టేట్ గవర్నమెంట్ సెంటర్కి ఉత్తరం రాసింది, మాకు పర్మిషన్ ఇవ్వండి, మేము ఇంకా తవ్వకాలు జరపాలి. అర్బన్ సివిలైజేషన్, పట్టణ నాగరికత కనిపించింది. సో ఇలా చిన్న అంశం దగ్గర నుంచి పెద్ద అంశం వరకు. అంతెందుకు, ఒరిస్సాలో పూరి జగన్నాథుడి రథయాత్రలో తొక్కీసులాట జరిగి జనం చనిపోయారు. పూరి జగన్నాథుడి రథయాత్రలో అసలు కీలక ఘట్టం ఏంటి? ఆ రథయాత్ర ఎక్కడి నుంచి ఎక్కడ జరుగుద్ది తెలుసుకోవాలి. అస్సాంలో కామాఖ్య టెంపుల్ అంబుబాచి మేళా అని చెప్పి పెద్ద మేళా జరుగుతుంది. కామాఖ్య టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి? ఎందుకు లక్షల కొద్ది జనం అక్కడికి వెళ్తారు? మాంత్రికులు, తాంత్రికులు కూడా అక్కడికి ఎందుకు వెళ్తారు? చరిత్రే, కానీ దాని గురించి తెలుసుకోవాలి. ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ, మోడర్న్ హిస్టరీ, అలాంగ్ విత్ దట్ ఆర్ట్ అండ్ కల్చర్, మన సంస్కృతి, డాన్సెస్, ఆర్కిటెక్చర్, మ్యూజిక్, ఇవన్నీ. అండ్ మెయిన్స్లో వరల్డ్ హిస్టరీ కూడా కొంత భాగం ఉంది. యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు స్టడీ అమెరికన్ రెవల్యూషన్, ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, ఇండస్ట్రియల్ రెవల్యూషన్, and the ideologies like capitalism, socialism, communism, etc. in world history. And also in Indian history, you are also expected to study post-independent India, post-independent consolidation of India. స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం ఏకీకృతం ఎలా అయింది, ఆ తర్వాత వచ్చిన పరిణామాలు ఏంటి, ఇవన్నీ కూడా చదవాలి. అక్కడి నుంచే క్వశ్చన్ తీశాను సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గురించి. సో పాలిటీ, హిస్టరీ. తర్వాత జాగ్రఫీ. కరెక్ట్గా 2 రోజుల క్రితం మొన్న పోర్చుగల్ దేశం బీచెస్ దగ్గర రోల్ క్లౌడ్, మేఘాలు పెద్ద ట్యూబ్ లాగా, రోల్ లాగా కనిపించాయి. వాట్ యూ మీన్ బై రోల్ క్లౌడ్? ఉత్తరాఖండ్లో
క్లౌడ్ బస్ట్ జరిగింది. క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి? అంతెందుకు, చాగోస్ దీవులకు సంబంధించి రీసెంట్గా యూకే చాగోస్ దీవుల్ని ఏ దేశానికి అప్పచెప్పేసింది? ఆ దీవులు ఎక్కడున్నాయి? చాగోస్ ఐలాండ్స్. చాగోస్ ఐలాండ్స్. జియోమార్ఫాలజీ, ఇందాక అడిగా క్వశ్చన్, జపాన్ దగ్గర ఎందుకు భూకంపాలు ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయి? మీరు జియోమార్ఫాలజీ చదవాలి. దానిలో కాంటినెంటల్ డ్రిఫ్ట్ థియరీ, ప్లేట్ టెక్టానిక్స్ థియరీ, అలాంటివి పూర్తి స్థాయిలో యూట్యూబ్లో కూడా యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయి. నీట్గా పిక్చరైజేషన్, విజువలైజేషన్ చూపిస్తున్న వీడియోస్. ఓషనోగ్రఫీ, క్లైమేటాలజీ, ఇవన్నీ కూడా వరల్డ్ జాగ్రఫీలో వస్తాయి. వరల్డ్ జాగ్రఫీలో పట్టు రావాలంటే ఎన్సీఆర్టీ వరల్డ్ జాగ్రఫీ పుస్తకాలు బాగా చదవాలి. అదేవిధంగా గోచింగ్ లియాంగ్ వరల్డ్ జాగ్రఫీ బుక్ కూడా చదవాలి. తర్వాత ఇండియన్ జాగ్రఫీలో ఇంక్లూడింగ్ అవర్ డ్రైనేజ్ సిస్టమ్, ఇంక్లూడింగ్ అవర్ సాయిల్స్, అవర్ ఇండస్ట్రీస్, అవర్ వెజిటేషన్, ఇవన్నీ పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలి. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ. తర్వాత ఎకనామిక్స్ వేరు, ఎకానమీ వేరు. చాలామంది మాకు ఎకనామిక్స్ అంటే భయం అంటారు. సివిల్ సర్వీసెస్లో మీరు ఎకనామిక్స్లో పిహెచ్డీ చేయాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ నో సమ్ ఫండమెంటల్స్, ఇట్స్ ఎనఫ్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ గిగ్ ఎకానమీ, వాట్ ఈస్ స్టాగ్ఫ్లేషన్, వాట్ యూ మీన్ బై బ్యాంకింగ్ రిఫార్మ్స్, డూ యూ సపోర్ట్ మెజర్ ఆఫ్ బ్యాంక్స్, గిగ్ ఎకానమీ అంటే ఏంటి, స్టాగ్ఫ్లేషన్ అంటే ఏంటి, డిస్గైజ్డ్ అన్ఎంప్లాయ్మెంట్ అంటే ఏంటి, బేసిక్ క్వశ్చన్స్ అన్ని నేర్చుకోవాలి. ఎకనామిక్స్ ఓవర్ నైట్ రాదు. నా సలహా ఏంటంటే ఒక న్యూస్ పేపర్ చదవండి, either బిజినెస్ స్టాండర్డ్ ఆర్ ఎకనామిక్ టైమ్స్. ఎకనామిక్స్ ఏదైతే ఎకనామిక్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ ఫోకస్ చేసే న్యూస్ పేపర్ ఉందో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే బెటర్. ఈవెన్ వరల్డ్ ఎకానమీ కూడా చూసుకోవాలి. నాట్ ఓన్లీ ఇండియన్ ఎకానమీ, షుడ్ ఆల్సో ఫోకస్ ఆన్ వరల్డ్ ఎకానమీ. ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి రెండు సబ్జెక్ట్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా, where is he right now? గ్రూప్ క్యాప్టెన్ శుభాంశు శుక్లా ఈరోజు ఎక్కడున్నారు ఆయన? స్పేస్. He is in International Space Station. He went in Axiom 4 mission. It is not an Indian mission. It's a commercial mission from America. So he is also a part of our Gaganyaan program. Group Captain Shubhanshu Shukla మన గగనయాన్ ప్రోగ్రాంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించనున్నారు. సో ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో విత్ డిఫెన్స్ టెక్నాలజీ. మీరు గమనిస్తే కనుక రీసెంట్గా మనకి పెహల్గామ్ అటాక్స్ జరిగాయి. దానిలో 26 మంది చనిపోయారు, అమాయకులైన టూరిస్టులు చనిపోయారు. తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ లాంచ్ చేసాం. ఆ తర్వాత మనకు అర్థమైంది ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంకా ఎంత ఇంపార్టెంట్ భారతదేశానికని. మన దేశానికి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ చాలా అవసరం అని S-400 రష్యా నుంచి తెచ్చుకుంటున్నాం, ఇంకా ఎక్కువ కొనుక్కొచ్చుకుంటున్నాం. ఇండిజినస్గా స్వదేశీయంగా మనం ప్రాజెక్ట్ కుషా ఈజ్ అవర్ good project, major project, ambitious project with respect to air defense system. Air defense system సంబంధించి మనం ప్రాజెక్ట్ కుషా 2028 కల్లా తయారు చేద్దాం అనుకున్నాం అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫ్రెండింగ్, మెటావర్స్, IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, నానో టెక్నాలజీ, డిఫెన్స్ టెక్నాలజీ, and more questions will come from biotechnology. UPSC ఫిలిమ్స్లో ప్రతి సంవత్సరం 4-5 క్వశ్చన్లు తక్కువ కాకుండా వచ్చే ఏరియా బయోటెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ CRISPR-Cas9? ఇట్ ఈస్ అ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. ఇన్ బయోటెక్నాలజీ, CRISPR-Cas9 ఈజ్ అ జీన్ ఎడిటింగ్ టెక్నాలజీ. సో you are expected to know the upcoming technologies, and the most important area for focus for the next few years in UPSC is AI, artificial
intelligence. So, science and technology. Next subject is environment, ecology and biodiversity. Environment, ecology and biodiversity. A simple question for all of you. Recently, Andhra brought 6 punky elephants from Karnataka. Andhra Pradesh Deputy CM Pawan Kalyan garu కర్ణాటకకి వెళ్ళి 6 punky ఏనుగులు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? It's a question. It's a very important question. పాకిస్తాన్లో డాంకీస్కి బాగా గిరాకీ పెరిగింది ఎందుకు? It's a question. Okay, so ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ బాగా ట్రెండ్ అవుతుంది. వాయనాడ్లో ల్యాండ్ స్లైడ్స్ వచ్చాయి లాస్ట్ ఇయర్. వెస్ట్రన్ ఘాట్స్ ఎలా కాపాడుకోవాలి? ఇట్స్ ఎ క్వశ్చన్. ప్రతి ఆస్పెక్ట్ చూసుకోండి. అండ్ వీటితో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. రీసెంట్గా UPSC named a program called Pratibha Setu. Pratibha Setu. What is this Pratibha Setu all about? ఎవరైతే సివిల్స్ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి 1 మార్కు 2 మార్కులు 10 మార్కులతో ఫెయిల్ అవుతారో, ఎవరైతే మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఉండి చివరి వరకు సెలక్షన్ వెళ్ళలేకపోతారో, UPSC వాళ్ళ పేర్లు, వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా వెబ్సైట్లో అప్లోడ్ చేస్తుంది. ఎవరైతే ప్రైవేట్ PSUs ఇలా ఎంప్లాయర్స్ ఉన్నారో, టాలెంట్ పూల్ కావాలి, బాగా తెలివిగల వాళ్ళు కావాలి అనుకున్నారో వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే అప్పుడు రిక్రూట్మెంట్ అవుతే మంచి మంచి పోస్టులు వస్తాయి వాళ్ళకి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, రకరకాల పోస్టులు. అదే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా. ఇవన్నీ సబ్జెక్టుతో పాటు గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్ కూడా చదువుకోవాలి. రీసెంట్గా యూనియన్ క్యాబినెట్ ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ అప్రూవ్ చేసింది. ఎంతమంది తెలిసింది? 99,000 crores, 99,000 కోట్ల రూపాయలతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొత్త పథకం తీసుకొచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయర్స్కి, ఎంప్లాయీకి, అందరికీ, ఎంప్లాయర్స్కి, ఎంప్లాయీకి అందరికీ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్ తీసుకొచ్చింది. అలానే స్టేట్ గవర్నమెంట్ లాంచ్ చేసే గొప్ప స్కీమ్స్ కూడా చూసుకోవాలి. వేరియస్ స్కీమ్స్. దెన్ IR, అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్స్. మీకు తెలుసు రీసెంట్గా మోడీ గారు G7 సదస్సుకి వెళ్ళి వచ్చారు. ఎక్కడ? కెనడాలో. ఈవెంట్ G7. ఓ పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది, ఇంకో పక్క ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది, ఇంకో పక్క హమాస్, హౌతీస్, హెజ్బుల్లా వీళ్ళందరూ ఇజ్రాయెల్ మీద పోరాడుతున్నారు. ఈ మొత్తం పిక్చర్ మీ మైండ్లో ఉండాలి. ఎక్కడ ఏం జరుగుతుంది అని, ఎక్కడ ఏం జరుగుతుందని కంప్లీట్గా ఈ మొత్తం పిక్చర్ మీ మైండ్లో ఉండాలి. ఓకే, సో మీరు గమనిస్తే కనుక ఇండియాకి బ్రాండ్ పెరిగింది, అంతర్జాతీయ ఇమేజ్ పెరిగిపోయింది. ఘనా దేశం, ద కంట్రీ ఆఫ్ ఘనా హ్యావ్ గివెన్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ టు ప్రైమ్ మినిస్టర్ మోడీజీ. Now the Quad Summit is going to be held at India. వచ్చే 2-3 నెలల్లో ఇండియాలో క్వాడ్ సదస్సు జరగబోతుంది. వస్తే డొనాల్డ్ ట్రంప్ కూడా రావచ్చు ఆ సదస్సుకి. ఇవన్నీ మీకు టిప్స్ మీద ఉండాలి. వీటన్నిటితో పాటు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్, సెక్యూరిటీ ఇష్యూస్, ఇంటర్నల్ సెక్యూరిటీ. మీరు చూశారు సడన్గా మన మీద అటాక్ జరిగితే 26 మందిని పోగొట్టుకున్నాం. అది టెర్రరిజం. నక్సలిజం. గవర్నమెంట్ స్టార్టెడ్ ఆపరేషన్ కగార్. Central government started Operation Kagar. The aim is by March 31st, 2026, Naxal Mukt Bharat India. Naxal Mukt Bharat Abhiyan. ఇది గవర్నమెంట్ టార్గెట్. ఛత్తీస్గఢ్లో మీరు చూస్తున్నారు
every day. So these are all security issues. Disaster management, disasters, man-made and natural. Chinna example, last month RCB, Royal Challengers Bengaluru, when the team have come to the Bengaluru stadium, there was a stampede in Bengaluru. There was a stampede in Bengaluru. అంతెందుకు నిన్న కరెక్ట్గా 4 రోజుల క్రితం సంగారెడ్డి దగ్గర ఒక ఫార్మా కంపెనీలో రియాక్టర్ బ్లాస్ట్ అయ్యి అరౌండ్ 40 people డైడ్. 40 మంది చనిపోయారు తెలుసా? ఈజ్ ఇట్ నాట్ ఎ డిజాస్టర్? వాట్స్ ద రీజన్ ఫర్ దిస్ డిజాస్టర్? ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. ఎయిర్ ఇండియా Boeing 787 Dreamliner, more than 240 people died. ఒకసారి ఆలోచించండి, ఇన్ని డిజాస్టర్స్ మన చుట్టూ జరుగుతున్నాయి. ఓకే, సో డిజాస్టర్ మేనేజ్మెంట్. దెన్ కమ్స్ సోషల్ ఇష్యూస్, ఉమెన్ ఇష్యూస్. యు ఆర్ సీన్ rapes in universities, rapes in medical colleges, rapes in law colleges. Kolkata last year medical college lo rape, hospital and medical college lo rape. Kolkata law college lo rapes. మరి ఏమనుకుంటాం? రేప్స్ చదువుకున్న వాళ్ళు చేస్తారనుకుంటాం, విఘ్నత లేని వాళ్ళు చేస్తారనుకుంటాం. టాప్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో రేప్స్ అవుతున్నాయి. అన్నా యూనివర్సిటీలో రేప్, చెన్నై అన్నా యూనివర్సిటీలో. So, where should our women go for protection? If our universities, colleges and schools are not secure, ఆలోచించారా? తెలుసా మీకు? కల్కత్తాలో లా కాలేజ్లో లా స్టూడెంట్స్ రేప్ చేశారు. Protection of women. We are talking about women in Lok Sabha, women in state assemblies. We have passed 106 Constitutional Amendment Act. But our women, our working places, our education institutions are not safe for women. ఒక్కసారి ఇవన్నీ ఆలోచించండి. ఇదే సివిల్స్. And we have a paper called ethics, integrity and aptitude. We have a paper called ethics, integrity and aptitude for 250 marks. See, mains exam is for 1750. One regional language paper, either Telugu or Hindi, one English paper. These two papers are only qualifying. After that there are 7 papers and the marks of these 7 papers are being counted for the final list. Essay 250 marks, you are expected to write 2 essays. General essay paper ఉంటుంది, 2 essays రాయాలి. Then GS1, GS2, GS3 and GS4. Essay plus 4 GS papers put together 1250 marks. ప్రతి పేపర్ 250, 250. 1 essay paper 250, 4 GS papers. మొత్తం 1250. And one option you have to select. మీరు ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మై ఆప్షన్ ఈజ్ పొలిటికల్ సైన్స్. నేను పొలిటికల్ సైన్స్ రాశాను బికాజ్ ఐ ఫెల్ట్ పొలిటికల్ సైన్స్ 40 to 50% ఆఫ్ ద సిలబస్ విల్ బి ఇంటిగ్రేటెడ్ ఇన్ జిఎస్. జిఎస్తో సిలబస్ ఇంటిగ్రేట్ అయి ఉంటుంది కాబట్టి నేను పొలిటికల్ సైన్స్ రాసిన టాప్ మార్క్స్ వచ్చాను. సో ఆప్షన్ పేపర్, one option you have to choose. There are 2 papers, 500 marks, 250 plus 250, 1250 plus 250 plus 250, 1750. And for interview 275 marks. ఇంటర్వ్యూకి 275 మార్కులు, ఇంటర్వ్యూకి 275 మార్క్స్, 210, 215 వరకు తెచ్చుకోవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి
1000 పోస్టులు ఉన్నాయనుకోండి, ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి 1:12 పిలుస్తారు, అంటే 11-12,000 పిలుస్తారు. ఇంటర్వ్యూకి 1:2.5 పిలుస్తారు, అంటే 2500 పిలుస్తారు. ఫైనలిస్టు 1000 మంది వస్తుంది. సో ప్రిలిమ్స్లో మార్క్స్ ఫైనలిస్ట్లో కౌంట్ అవ్వవు. ఫైనలిస్ట్లో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ మార్క్స్ కౌంట్ అవుతాయి. 1750 ప్లస్ 275, 20-25 గాను టాపర్కి 1300-1400 అలా వస్తాయి. అంటే 60% మార్క్స్ తెచ్చుకుంటే మీరు టాప్. మీరు అనొచ్చు 60% మార్క్స్ టాప్ ఎలా అవుతారు? అవి తెచ్చుకోవడానికి చుక్కలు కనిపిస్తాయి. ఓకే, మీకు వచ్చిన ఎగ్జాంపుల్ చెప్పాలి ఇక్కడ. మీరు వినే ఉంటారు ఒక పేరు, కృష్ణతేజ. తను ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఉన్నారు ఏపీలో, ఆయన దగ్గర చేస్తున్నారు. హీ హ్యాస్ అ ప్రాబ్లమ్ ఇన్ ఆన్సర్ రైటింగ్. ఎవ్రీడే 4:30కి వచ్చి ఎగ్జామ్ రాసేవాడు, ఎవ్రీడే. అది చలి అవ్వచ్చు, వర్షం అవ్వచ్చు. హీఈస్ నాట్ సూపర్ ఇంటెలిజెంట్, హీ జస్ట్ లైక్ యూ అండ్ మీ. మీరందరూ ఎలా స్టార్ట్ అయ్యారో తను కూడా అలానే స్టార్ట్ అయ్యాడు. కానీ తనలో ఉందేంటి తెలుసా? కన్సిస్టెన్సీ. 365 days he wrote 365 exams. Finally he got IAS, All India 66th rank, got Kerala cadre. 365 రోజులు 365 పరీక్షలు రాశాడు. ఇంకోటి అనుకోవచ్చు మీరు, మా అమ్మ మా నాన్న ఇంట్లో ఐఏఎస్లు కాదు, మా ఇంట్లో మా చుట్టాలు ఎవరు ఐఏఎస్ లేరని. వరంగల్లో హన్మకొండలో వాళ్ళ డాడీ పోలీస్ కానిస్టేబుల్. చిన్నప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏంటని వాళ్ళ డాడీ చెప్పారంట. 22 years అప్పుడు దగ్గరకు వచ్చాడు, 23కి ఐపీఎస్ అయ్యాడు. అక్షయ్ కుమార్ ఐపీఎస్, ఇప్పుడు 29. ఈజ్ ఆల్రెడీ ఇన్ ఎస్పీ ఇన్ ఛత్తీస్గఢ్. అంటే మన బ్యాక్గ్రౌండ్ కానీ మనకి పెద్ద పెద్ద ఐఐటీస్లో చదవాల్సిన అవసరం కానీ లేదు. నేను అంటాను, ఉస్మానియాలో చదివి మీరు ఉస్మానియా లాంటి లెగసీని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత ఉంది. చాలామంది అనుకోవచ్చు, నేను చిన్న గ్రూప్ 2 చదువుతా, గ్రూప్ 3 చదువుతాను. ఐఏఎస్ సాధించేంత శక్తి ఉన్నప్పుడు చిన్న చిన్న ఎగ్జామ్స్ రాజీ పడకండి, రాయండి. అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాయండి, కంటిన్యూగా రాయండి, అచీవ్ చేయడానికి ట్రై చేయండి. కానీ ఫైనల్ అయ్యి మాత్రం సివిల్స్ టాప్ 100. నా కోరిక ఏం తెలుసా? తెలంగాణ నుంచి, ఉస్మానియా నుంచి సింగిల్ డిజిట్ చూడాలి. మళ్ళా సింగిల్ డిజిట్ అంటే 1 to 9. మీలాంటి యూత్కి ఇన్స్టెంట్గా అందరికీ మంచి చేయలేకపోవచ్చు మీరు, కానీ మీ సింగిల్ డిజిట్ ర్యాంక్ అనేది చాలామందికి స్ఫూర్తి వస్తుంది, చాలామంది ధైర్యం వస్తుంది. చాలామంది మేము చేయగలమా లేదా, మా ఇంట్లో సపోర్ట్ చేస్తారా లేదా, అసలు మేము ఐఏఎస్ అంత శక్తి ఉందా లేదా అని కొన్ని లక్షల మంది ప్రశ్నకు సమాధానం మీరు ఇచ్చే ర్యాంక్. కేవలం మీకోసం కాదు, మీకోసం చదవండి, సమాజం కోసం చదవండి, అందరి కోసం చదవండి. నాకు నీరసం వస్తుంది, నాకు కూడా ఓపిక తగ్గుద్ది. కానీ ప్రతిరోజు ఏమనుకుంటాను తెలుసా? ఈరోజు నేను నిద్రపోయే లోపల నేను ఎంత చేస్తాను, ఎంత ఇంటెన్స్గా పనిచేస్తాను, ఎంత శక్తివంతంగా పనిచేస్తానని 100% నేను చెప్పగలను. నా పక్కన అన్నీ బాగానే ఉండి పరిగెత్తే వాళ్ళు పెట్టండి, నేను అందరికన్నా గొప్పగా పనిచేయగలను. బికాస్ అవర్ స్ట్రెంగ్త్ విల్ నాట్ కమ్ ఫ్రమ్ ఫిజికల్ కెపాసిటీ, ఇట్ కమ్స్ ఫ్రమ్ అవర్ విల్ పవర్. మన శక్తి అనేది శరీరం నుంచి రాదు, మన మనసులో నుంచి వచ్చిందని నమ్ముతాను. చేయాలన్న తప్పునుంటే ఏదైనా సాధిస్తాను. నా వల్ల కాదంటే ఏది కాదు, నా వల్ల అన్నీ అవుతాయంటే అన్నీ అవుతాయి. అండ్ రోజు లైఫ్లో తెలుసా, మనుషులందరిలాగే నాకు యాంగ్జైటీ ఉంటుంది, టెన్షన్ ఉంటుంది, రకరకాల కాంప్లెక్స్ ఉంటాయి, డిప్రెషన్ ఉంటుంది. కానీ ఒక్క నిమిషంలో బయటకు వస్తాను. నాకు నేను ఆటో సజెషన్ ఇచ్చుకుంటాను, నాకు నేను చెప్పుకుంటా, నువ్వు ఇలా బతకూడదు, నువ్వు ఇమీడియట్గా నీ మైండ్ మారాలి అని. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ అవర్ మైండ్ సెట్. మన మైండ్ సెట్టే మనం, మన ఆలోచనే మనం, మనకు మనం ఏం చెప్పుకుంటాం అదే మనం తక్కువ అంచనా వేసుకుంటాం, ఎక్కువ అంచనా వేసుకుంటాం అదే మనం. నేను ఎక్కడ ఎవరికి ఇన్ఫీరియర్గా ఫీల్ అవ్వను, ఎవరికైనా తక్కువ అని ఫీల్ అవ్వను. మనుషులందరూ ఒకటే నమ్ముతాను నేను. ఏ కుటుంబం నుంచి వచ్చినా, ఎలా వచ్చినా, ఏ రంగులో పుట్టినా, ఎలా పుట్టినా సరే అందరూ ఈక్వల్. మన జీవితాన్ని చూసే విధానంలో మన మార్పు ఉంటుంది.
జీవితాన్ని చూసే విధానం. ఎందుకంటే నా ఫిలాసఫీ ఒకటే, నో లైఫ్ ఈజ్ పర్మనెంట్. ఏ జీవితం ఈ భూమి మీద చేస్తాం కాదు. కానీ ఉన్న రోజుల్లో మన ఇంప్రింట్ ఏంటి, మనం ఎలా ఇన్స్పైర్ చేస్తాం, ఎంతమంది జీవితాలు మార్చగలిగాం, ఎంతమంది జీవితాలను టచ్ చేయగలిగాం, దట్ ఈస్ ద ఫైనల్ కాల్. అదే జీవితం, అదే మనిషి. అంతేగాని అండ్ ఇంకోటి, నేను వచ్చి ఇక్కడ సివిల్స్ కోసం మోటివేషన్ చెప్పానని ఐఏఎస్ అవుతాను గొప్ప అన్ను, ఐపీఎస్ అవుతే గొప్ప అన్ను. మనిషిగా ఉండడం గొప్ప, మనిషిని మనిషిగా చూడటం గొప్ప. అది రియల్ గ్రేట్నెస్ అన్నమాట. ఇక్కడ వచ్చిన పర్పస్ సివిల్స్, బట్ ఎండ్ ఈజ్ నాట్ సివిల్స్. సివిల్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఆ సివిల్స్లో మన స్థానం అనేది మొదటి స్టెప్. కానీ పోరాటం అనేది ఎప్పటికి ఉండే స్టెప్. అండ్ ఉస్మానియాలో యువతలో చాలా ఉడుకు రక్తం ఉంది, చాలా శక్తి ఉంది, చాలా బలమైన కోరికలు ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఈజ్ డైరెక్షన్. ఓన్లీ థింగ్ ఈజ్ ఆ పాత్. ఆ పాత్ తెలిస్తే మీరు ఎంత దూరమైన పరిగెత్తగలరు. ఆ పాత్ చూపించడానికి మీకు ఇక్కడ సివిల్ సర్వీసెస్ అకాడమీ ఉంది. ఖచ్చితంగా నాలాంటి వాళ్ళు వస్తారు. రోజు రాలేకపోయినా అవసరమైనప్పుడల్లా నేను ఖచ్చితంగా వస్తాను. కానీ మీరు సాధించి మీలాంటి కొన్ని లక్షల మంది తెలంగాణ యువతకి ఆదర్శం అవుతారని, దేశం కోసం మంచి చేస్తారని, అంతేకాదు మీ వల్ల ఎంతోమంది జీవితాలు బాగుపడతాయని కోరుకుంటున్నాను. సో సార్, కొండ నాగేశ్వర్ సార్, ఆల్ ద బెస్ట్ అండి ఫర్ యువర్ న్యూ కోర్స్. మీ న్యూ కోర్స్ జాయిన్ అవ్వడానికి నేను వస్తుంటాను. థ్యాంక్ యూ అండి.